హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనందరికి తెలిసిందే 10వ తరగతి ఫలితాలు విడుదలైనాయి. వాటి గురించి మాట్లాడదామని మనం వీడియో స్టార్ట్ చేసాం. అలాగే మెయిన్ మొట్టమొదటిసారిగా మనం మాట్లాడుకోవాల్సింది 600కి 600 తెచ్చుకుందంట ఒక పాప. ఆ అమ్మాయి గురించి కొద్దిగా మాట్లాడి నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది, దాని గురించి మాట్లాడి క్లోజ్ చేసేద్దాం. ఆ అమ్మాయి పేరు వచ్చేసి చూసి చెప్తాను. అమ్మాయి పేరు కొద్దిగా నాకు 10th క్లాస్ రికార్డ్ అంటే ఇప్పుడు దాకా 600కి 600 ఇప్పుడు దాకా ఎవరికి రాలేదంట. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఈ అమ్మాయి గుర్తుండిపోద్ది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి, అమ్మాయి స్కూల్ కాకినాడలో ప్రైవేట్ స్కూల్లో విద్యార్థిని ఎల్లా నెహాంజని. అమ్మాయి పేరు నెహాంజని, నైస్ నేమ్. 600కి 600 మార్కులు సంపాదించింది. అండ్ అమ్మాయి ఒక ప్రైవేట్ స్కూల్లో చదివింది ఏ స్కూల్ అయినా కానీ, అది ఏదైనా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అయినా కానీ, మార్కులు సంపాదించే సత్తా కానీ, మార్కులని ఎక్కువ తెచ్చుకునే ఒక ప్రజెంటేషన్ కానీ విద్యార్థిలో ఉంటుంది నా ఫీలింగ్. అది గవర్నమెంట్ స్కూల్లో కూడా 570, 580 మార్కులు కూడా వచ్చినాయి. కానీ 580, 590 వచ్చినది ఈ రికార్డు ముందు పక్కకి వెళ్ళిపోద్ది. కాబట్టి 600 మార్కులు తెచ్చుకున్న నెహాంజనికి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకొక విషయం ఉంది, ఇది కూడా రికార్డే. 1 మార్కే వచ్చిందంట. అది మనకి డీటెయిల్స్ ఏం పెట్టలేదు. అది బాగుందని ఏ విషయం అంటే ఎక్కడ కూడా ఏ న్యూస్లో కూడా డీటెయిల్స్ రాలేదు. 1 మార్కే వచ్చాయంట. సైన్స్లో 1 మార్కులు వస్తే మిగతా అన్ని సబ్జెక్టులు, తెలుగు, ఇంగ్లీష్, సోషల్, మిగతా హిందీ, మ్యాథ్స్ అన్నింటిలో కలిపి 0 వచ్చిందంట. 1 మార్క్ వచ్చిన వాళ్ళు మాత్రం ఒక అతనికి వచ్చింది. ఒక అతను ఖచ్చితంగా అతనే ఉంటాడు, అబ్బాయిలే అలాంటి అరుదైన రికార్డులు సృష్టించగలరు. అమ్మాయిలు ఇలాంటి అరుదైన రికార్డులు సృష్టిస్తుంటే అబ్బాయిలు ఇలాంటి అరుదైన రికార్డులు సృష్టించారు. మేము కూడా ఏం తక్కువ కాదని మా వాళ్ళు చేస్తున్నారు అనమాట. అది విషయం. అండ్ ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను అంటే, అరుదైన రికార్డుల గురించి మాట్లాడాము. 600 అలాగే ఒకటికి ఒకటి 600కి రికార్డుల గురించి మాట్లాడాం. కానీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏం చెప్పబోతున్నాను అంటే, మిగతా పాస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ సప్లిమెంట్ రాసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది కాదు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోతేనే మన జీవితంలో ఏమో సాధించలేమనేది కాదు. 10th ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది చాలా విషయాలు సాధించేసేసారు. వాటిల్లో చాలామంది మనకు ఎగ్జాంపుల్గా ఉన్నారు. థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చదువుకున్నానని బల్బు కనిపెట్టాడు. దానికి చదువు ఉండాల్సింది, పర్టికులర్గా ఉండాలని రూల్ లేదు. నువ్వు చదువు నీకు అంతగా ఎక్కట్లేదంటే ఇప్పుడే డిసైడ్ చేసుకో. నీకు వేరే రంగంలో ఏదో టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించు, తల్లిదండ్రులు ఒప్పించు, ఆ రంగంలో ముందుకెళ్ళి. అంతకుమించి ఏం లేదు. 10th క్లాస్ ఫెయిల్ అయినంత మాత్రం ఇబ్బంది కాదు. మళ్ళీ రాయి, ఆ తర్వాత ముందుకెళ్ళాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.